హాయ్ అండి, నేను మీ దివ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా. ముందుగా సేమియాలు దోరగా వేగించుకుని పక్కన పెట్టేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయ సన్నగా తురుముకొని పక్కన ఉంచుకోండి. ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని బాగా మగ్గపెట్టుకోవాలి. ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్ నిండా సేమియా తీసుకుని కొలుచుకుని పక్కన పెట్టుకోండి. వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ సేమియాలకి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని దానికి సరిపడా ఉప్పు వేసి బాగా మరగపెట్టుకోవాలి. వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా వేగించి పెట్టుకున్న సేమియాలు కూడా వేసేసుకొని 10 నిమిషాల పాటు మగ్గబెట్టుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా సేమియా ఉప్మా చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.